హాయ్ అండి అందరికీ నాగధర ఛానల్ స్వాగతం సుస్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ నిద్ర లేచినారా? అందరికి పూజలు అయిపోయినాయా? మాకైతే ఇప్పుడే అయిపోయింది. పొద్దున్న అయితే ఏం చేయండి ఫ్రెండ్స్, పొద్దున్నే పాలు పండ్లు పెట్టుకొని దీపం పెట్టుకొని పొద్దున్నే అయితే అమ్మవారికి 108 పూలు 108 సార్లు శ్రీమాద్రి మహా అనుకొని ఇస్తాను. సాయంకాలం అయితే కుంకుమ అర్చన చేసుకుంటాను. అమ్మవారిని అయితే మధ్యలో పళ్ళెం పెట్టి తోలపాకు పెట్టి పళ్ళెం పెట్టుకున్నాను కదా. మా సాయంకాలం కుంకుమ అర్చన చేసుకుంటాను. పొద్దున్న అయితే పూలు ఎంచి పెట్టుకుంటాను. 108 పూలు ఇస్తాను దీపం పెట్టుకొని. సాయంకాలం నవరాత్రులు కదా, చాలా బాగా రాత్రులే చేసుకోవాలి. అందుకని నేను రాత్రులు అయితే ప్రసాదాలు రాత్రులు ఎక్కువ ఉంటుంది. రాత్రుల పూజ కూడా 1 గంట అట పడుతుంది. పొద్దున్న అయితే ఏమంత టైం పట్టదు. కానీ పొద్దున్న ఈరోజు అంతగా ఏం లేదు. నిన్నంతా ఎక్కువ పని చేసినా కదా ఫ్రెండ్స్, కొంచెం లేట్గానే లేచినాను. లేట్గా అంటే 5:30కి లేచినాను. లేచి బొక్కులు అన్నీ అంటే రాత్రి కడిగేసుకుంటా. లేచి ఇల్లు వాకులు అంతా కసు దోసుకొని శుభ్రంగా ప్రశాంతంగా అన్ని తానంగా స్నానం చేసి వచ్చి క్యారీలు చేసేది లేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లల క్యారీలు లేదు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. దీపం పెట్టుకొని ఇంక తర్వాత పాలు తీసుకొని వద్దాంలే పోయి అని చెప్పి దీపాలు పెట్టేసుకున్నాను. మీకు చిన్న చూపిస్తాం మీకు ఎలా చేసుకున్నానని చెప్పి చిన్న సాట్ అనమాట. ఒక నేమ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా. నేనైతే ఒక నేమ్ పెట్టుకున్నాను. అమ్మకి ఏ పెడితే అయ్యే తింటాను, ఇంకేమి తిన్ను. కానీ ఏం తినకపోతే ఉండలేం కదా, పని చేసుకోవాలి కదా అని చెప్పి ఒక పూట అయితే అన్నం తింటాను. అమ్మకి అదే చెప్పుకున్నాను నేను. ఈ 10 రోజులు ఒక పూట అన్నం తింటాను. ఇంక పండ్లు పాడు అమ్మ దగ్గర ఏం పెడితే అయ్యే తింటాను. రాత్రులు అయితే అమ్మకి ఏది పెడితే అదే తిని పనుకుంటాను. ఇంకేం అస్సలు ముట్టుకోను. నేను అలా ఉంటాను తల్లి ఈ 10 రోజులు అని చెప్పి అమ్మకైతే నేను ఒక దీక్షలాగా తీసుకున్నాను. ఏదైనా ఒక నియమం అనేది పెట్టుకోవాలి కదా. నేనైతే ఆ నియమం పెట్టుకున్నాను. పొద్దున సాయంకాలం స్నానం దీపాలు అవన్నీ అయితే మామూలు ఫ్రెండ్స్. రాత్రులు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. పొద్దున్నే ఎలా చేసినాను. పూలమాల అయితే రోజు నైటే మారుస్తాను. పొద్దున్నే ఒక పువ్వు పెట్టేసి పెడతాను కదా. ఇది పొద్దున్నైతే 2 ఆపిల్ పండ్లు 1 గ్లాస్ పాలు పెట్టుకునే ఫ్రెండ్స్. ఇంకా సాయంకాలం అయితే బాగా ఎక్కువ ప్రసాదాలు అవన్నీ చేసుకుంటాను. ఇప్పుడైతే పూలు ఎంచి పెట్టుకున్నాను. 108 పూలు అమ్మవారికి ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రంతో 108 పూలు ఇస్తాను. మధ్యలో పెట్టుకున్నాను దుర్గామాతని. ఆమెకైతే ఇప్పుడు పుష్పాలు ఇస్తాను. సాయంకాలం అయితే కుంకుమ అర్చన చేసుకుంటా. ఎర్రటి పూలే ఇస్తాను ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు. ఓకేనా? ఇది పొద్దున్నే మా చిన్న వీడియో. రెండు నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటా కామెంట్ రూపంలో. బాయ్. శ్రీమాద్రి మహా.